ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మీరు వృద్ధి పొందుతారు, బలము తెచ్చుకొని ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నారు పెట్టేవారిలో నీరు పోసేవారిలో ఏమి లేదు, కానీ వృద్ధి పొందించేవాడు మన దేవుడు. నమ్మకమైన జీవితం మనం కలిగినప్పుడు, దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు మనం వర్ధిల్లింపబడతాం. దేవుణ్ణి అనుసరిస్తూ మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకున్న ఎడల దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. ఈరోజు నేను వృద్ధి పొందను, నా జీవితం పనికిరానిది అనుకుంటున్న పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ఆయన వృద్ధి పొందించగలడు. మన యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి కొద్దిగా ఉన్న మన స్థితిని మహా అభివృద్ధి కలుగు చేయగల సమర్థుడు మన దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని మీద నమ్మకం అనేది మనకుంటే, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు బహుగా వర్ధిలింపచేసేవారుగా ఉన్నారు కనుక దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగిన వారుగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మహా అభివృద్ధి కలుగు చేస్తారు. శిష్యులు రాత్రంతా వలలు వేసిన ఒక చేప కూడా దొరకలేదు, కానీ యేసుక్రీస్తు మాటను నమ్మి విశ్వాసంతో ఎప్పుడైతే వలలు వేశారో విస్తారమైన చేపలు పొందుకున్నారు. మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క మాట మీద నమ్మకం, విశ్వాసం కలిగి బలముగా, ధైర్యముగా ఎప్పుడైతే విశ్వాస జీవితంలో స్థిరమైన విశ్వాసం కలిగిన వారంగా ఉంటామో దేవుడు మనల్ని వృద్ధి పొందేస్తారు. కనుక ఆ రీతిగా విశ్వాసంలో స్థిరపడుతూ దేవుడు కలుగు చేసే